యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ ఫేజ్ 1 ప్యాకేజ్ 1లో భాగంగా 358.18 కోట్ల వ్యయంతో నిర్మించే 210 కిలోమీటర్ల 4 రోడ్ల అభివృద్ధి పైలాన్ పనులకు రాష్ట్ర రహదారులు మరియు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వంగపల్లిలో హ్యామ్ ఫేజ్ 1 ప్యాకేజ్ 1లో భాగంగా 358.18 కోట్ల వ్యయంతో నిర్మించే 210 కిలోమీటర్ల 4 రోడ్ల అభివృద్ధి పైలాన్ పనులకు రాష్ట్ర రహదారులు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చూడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, పేద విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎదగడానికి ప్రభుత్వ పాఠశాలలో అనేక సదుపాయాలు, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి అధిగమించేలా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై మాసాల క్రితం నేను రాష్ట్ర R&B శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా దృష్టి అంతా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లని మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లుగా మారవాలి, 4 లేన్గా కూడా మారవాలి, గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు వేయాలనే లక్ష్యం. దాన్నే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోని ఆలస్యం అయినా సరే ఇలా RBI గ్యారంటీ ద్వారా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ టేకప్ చేస్తుంది. ఆ మోడల్లో మా R&B 13,006 కోట్ల రూపాయలతోని ముఖ్యమంత్రి గారు శాస్త్రీయంగా నల్గొండలో శంకుస్థాపన చేసిన
కాన్ఫరెన్స్ వైజు ఆ వర్క్స్ అన్నీ కూడా మరొకసారి ఆఫీసర్లను ఎంట తీసుకొని ఇప్పుడు మా సిఈ గారు అందరు ఉన్నారు, వాళ్ళతో రివ్యూ చేసి కలెక్టర్లతో మాట్లాడి ల్యాండ్ ఎక్వేషన్ అవసరం ఉన్నట్టు చేసి ఈ 2-3 రోజులన్నీ అన్ని పనులు కూడా మొదలు పెడుతున్నాం. అందులో భాగంగా ఆర్ఎన్బి నుంచి 250 కోట్లు దాదాపు ఆలేరు కాన్ఫరెన్స్కి ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు హ్యామ్లో దాదాపు 1600 నుంచి 2000 కోట్లు, అంతకుముందు స్టేట్ రోడ్స్లో 1600 అంటే 3600 కోట్లు 30 నెలల్లో. సొంత జిల్లా కాబట్టి మా దగ్గర గత 10 సంవత్సరాల్లో టీడీఆర్ గవర్నమెంట్లో అసలు జిల్లాని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండు. అసలు జిల్లా తెలంగాణ లేదన్నట్టు చేసిండు. అసలు నల్గొండ అంటేనే ఉమ్మడి నల్గొండ అంటేనే పోరాటం అంటేనే నల్గొండ. అలాంటి జిల్లాలలో రోడ్లకి ఇయ్యలే, ప్రాజెక్టులు పెండింగ్ పెట్టి పైన మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉంటుంది సముద్రం లాగా, కింద గద్దమల్ల క్యాన్సల్ చేసిండు. బస్వాపూర్ ఇవ్వకుండా మూసీ నీళ్ళకు పరిమితం చేస్తే ప్రజలు ఇవాళ మొన్న ఎన్నికల్లో ఆక్రోశాన్ని చూపిస్తే 11 సీట్ల డిపాజిట్ పోయినంత పనైంది. పరిశీలన మన నోటికొస్తా కానీ ఇంకా మిగిలిపోయిన గుండాలో ఉన్నటువంటి రోడ్లు దయచేసి ఎంకన్నా ఉమ్మడి నల్గొండలో ఎంకన్నా ఏడుగొండలు ఎంకన్నా ఉమ్మడి నల్గొండలో ఒక్క బీసీ బిడ్డకు మీరు టికెట్ ఇప్పించి 50,000 మెజార్టీతో గెలిపించిన మా ఆలయ ప్రజలు. వాళ్ళ రుణం తీసుకోవాలంటే గుండాల ఆత్మకు సంబంధించి కాజ్మేలు కొన్ని రోడ్లు ఉన్నాయన్నా దయచేసి అవి మంజూరు చేయాలి. 10 ఏళ్లలో తనక రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలే. మనం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, మనం వచ్చినాకనే నిధులు వచ్చినాయి, మనం వచ్చినాకనే నియామకాలు వచ్చినాయి అన్న. ఇంకా వేరే సిన్లోని ఉమ్మడి నల్గొండలో అందరికంటే పేదోన్ని మా మీద దయించి ఇంకా మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా గూడాలు, మా తండాలు అభివృద్ధి చేయాలి. దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మరి గరువు మీద మీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది అన్నం తిన్నారా? మీరంతా తిన్నారా? మీరు తిన్నారా? మరి తిన్నారా తిన్నారా? అందరికీ ఏర్పాటు చేసిన 3 పక్షాలు ఇంటర్వ్యూలో. అందుకే మా ఇంకన్నకు మా చామలన్నకు అన్నం తినేవాళ్ళు జనాన్ని తింటారు. వాళ్ళ జనం